జీవితాంతం ఒకే సంఘానికి వెళ్ళాలా, లేదా ఏదైనా కారణాన్ని బట్టి సంఘాన్ని మారిస్తే ఇంక డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతామా, పరలోకానికి వెళ్ళే అవకాశాలు లేవా? పరలోకానికి వెళ్ళడానికి బైబిల్ చెప్పిన సూచనలు కొన్ని ఉన్నాయి. మారు మనసు, రక్షణ అనుభవం, క్రీస్తు ప్రభుతో సహవాసం, ఇవన్నీ కూడా. అయితే రక్షించబడిన తర్వాత ఒక మంచి ఆధ్యాత్మిక లోతైన వాక్య అనుభవంతో నింపబడిన సంఘాన్ని వెంబడించడం చాలా చాలా ప్రాముఖ్యం. పౌలు భక్తుడు అదే అంటాడు, తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం మీరు చదివితే, జీవం కలిగిన దేవుని సంఘం అన్నాడు. అంటే నువ్వు ఏ సంఘాన్ని ఎంపిక చేసుకున్నా ముందు అందులో జీవం ఉందో లేదో చూడాలి, జీవం కలిగి ఉన్నారా లేదా. రెండవది, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. సత్యవాక్యం ఉన్నదన్నట్టుగా బోధిస్తున్నారా లేదా, ఏదైనా తంత్రాలు మంత్రాలు కలిపి చెరిపెడి బోధలు, ధనాపేక్షను కప్పుచ్చే బోధలు, ఇలాంటివి ఏమన్నా అక్కడ ఉన్నాయా పరిశీలన చేయాలి.